ఒకటి వ్యాలిడ్ అండి, కరెక్ట్. మీరు చెప్పిన దాంట్లో రైతులకు ప్రతి ఒక్కరు చేస్తామంటారు, రైతులకి ప్రతి ఒక్కరు చెయ్యాలనే కోరుకుంటారు. బట్ పేపర్లో కనిపించే లెక్కలు మాత్రం అక్కడ గ్రౌండ్లో కనిపించట్లేదు. దానికి సంబంధించి నిజంగా అందరూ కలిసి పోరాడాలి. చిన్నప్పరెడ్డి గారు, వెంకటేశ్వర గారు అడిగిన దాంట్లో ప్రతిదీ వ్యాలిడ్ కనిపించింది. నిజంగా ప్రతిపక్షంగా సమస్యను పరిష్కరించే దిశగా మీరు ముందుకెళ్తే అందరూ ఆహ్వానిస్తారు. ఇప్పుడు ఈ ఆక్వాకి సంబంధించి చూసుకుంటే ఇది లోకల్గా కంటే కూడా ఎక్స్పోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. గత కొన్నాళ్ళుగా అసలు ప్రపంచవ్యాప్తంగా సిచ్యువేషన్ ఎలా ఉందో అందరికీ తెలిసిందే. అన్ని రాష్ట్రాలు, అన్ని దేశాలు ఎంత అతలాకుతలైపోతాయి, ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్న అయిపోయిన పరిస్థితి. ఇప్పుడు దాన్ని కూడా ఒక రాజకీయ అంశంగా ఎందుకు మార్చుకోవాలి? నిజంగా పరిష్కారం ఉంటే దీనికి వాళ్ళ బాధలు తగ్గించడానికి ఇది చేస్తే మనం దీనికి వీళ్ళకి బెటర్గా ఉంటుంది. అలాంటి వాల్యుబుల్ సజెషన్స్ ఇస్తే తీసుకుని అంటారా వాళ్ళు? సార్ 3-4 అంశాలు నేను వివరంగా చెప్పాలి, అలానే మీ ఎక్కువ సమయం తీసుకొని. కానీ ఒకటి, ఈవెంట్ చేయడానికి వైజాగ్ వెళ్ళారని చెప్పేసి కాట్రగడ్డ నాగార్జున గారు మాట్లాడారు. అంటే మత్స్యకారుల పరామర్శ కోసం వెళ్తే వీళ్ళకి అవహేళన అనమాట. అదొక ఈవెంట్ కార్యక్రమం లాగా. సార్ చిన్నరెడ్డి గారు చనిపోతే మీ హయాంలో ఒక్కళ్ళన్నా మీరు పరామర్శించారా? ఎందుకు మాట్లాడతావు నువ్వు? 270 మంది చనిపోతే ఒక్కళ్ళన్నా మీరు పరామర్శించారా? జగన్మోహన్ రెడ్డి గారికి ప్రాణం అంటే అంత ప్రేమ, అంత భీతి, అంత పాపం అనుకుంటే మొదట మీరు ఎవరిని పరామర్శించాలి? మీ నాయకుడి వల్ల చనిపోయినా పరామర్శించాల్సింది. మీరు అన్న దానికి ఆయన ఆన్సర్స్ క్లారిటీ ఇస్తారంటే కాదు, ఒక్కొక్క పాయింట్లు ఇచ్చేయండి. నేనైతే మీకు టైం ఇస్తాను చిన్నప్పరెడ్డి గారు. సరే, మీరు ఆయన అన్నదానికి క్లారిటీ ఇచ్చేసి కాదు అదే అడుగుతున్నా. అలాగే అడిగిన క్వశ్చన్కి చెప్పండి, వెంకటేశ్వర గారు అడిగిందని కూడా చెప్పండి. వాళ్ళ ముగ్గురు మాట్లాడినంత సేపు నేను మాట్లాడలేదు. అందుకు నేను ఇస్తున్నాను కదా, మాట్లాడండి. కాకపోతే ప్రొలాంగ్ చేయొద్దు. ఇప్పుడు మీరు ఏదైతే అంటే దాన్ని ఖండించడం తప్పులేదు, కానీ ప్రొలాంగ్ చేయొద్దు అండి. అలాగే 200 మంది మత్స్యకారులు చనిపోతే ఎవరైనా ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల్లో ఎవరైనా ఇచ్చారా అని అన్నారు. ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండగా, తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా 5 లక్షల రూపాయలు ఇస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 10 లక్షల రూపాయల చొప్పున 193 మంది మత్స్యకారులకు ఇచ్చినటువంటి పరిస్థితిని తెలుసుకొని మాట్లాడుతున్నారు. ఎక్కడ సార్ ఒక్క రూపాయి ఇవ్వలేదు సార్. చిన్నరెడ్డి గారు ఒక్క రూపాయి ఇలా ఎందుకు అవంతులు అబద్ధాలు ఆడతారు? ఇచ్చిన పేరు చెప్పండి సార్, నేను క్రాస్ వెరిఫై చేసుకుంటా. చిన్నరెడ్డి గారు 5 పేర్లు చెప్పండి, మేము క్రాస్ వెరిఫై చేసుకుంటాం. ఒక్కరికి 1 రూపాయి ఇచ్చిన పాపాలు పోలేదు సార్ మీరు చెప్తున్నారు. సరే ఇచ్చారు, సరే ఇప్పుడు దానికి చెప్పండి. ఆంధ్రప్రదేశ్ లో ఉన్నది 0, ఇతనికి నాలెడ్జ్ గుండు 0. ఇక దాని గురించి మాట్లాడుతూ ఉంటాడు. గుండు స్వామి నువ్వు. అలాగే గాది వెంకటేశ్వర మాట్లాడుతూ ఉన్నాడు రైతుల కోసం ఏం చేశారని. అంటే మామిడి రైతుల కోసం పోయింది. అరే, మన మిర్చి ఆడికి వచ్చి మిర్చి ఆడు రైతుల కోసం మాట్లాడింది పోయింది, పొగాకు రైతుల కోసం మాట్లాడింది పోయింది, మామిడి రైతుల కోసం మాట్లాడింది పోయింది. అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి ఇంకా నేను వాటి గురించి మాట్లాడితే మళ్ళీ బూతులు మొదలు పెట్టారని చెప్పేసి మాట్లాడతారు. ఎందుకు వాటన్నిటి గురించి మాట్లాడటం? అలాగే ముద్రగడ పద్మనాభం గారి గురించేను ఇందాక ఏదో అంబటి రాంబాబు గారి మీద కేసు పెట్టారని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు సార్. అంబటి రాంబాబు గారికి